హాయ్ అండి. నేను మీ మాధవిని. మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేటటువంటి స్వీట్ పొంగల్ మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా అదే రుచితోటి రావాలంటే ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా చాలా రుచిగా వస్తుంది. మరి ఈ కమ్మటి పొంగల్‌ని ఎలా చేయాలో చూడండి. ఈ స్వీట్ పొంగల్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే అర గ్లాసు పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. మామూలుగా అయితే ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాసులతో చూపిస్తున్నాను కదా, మీరు కావాలంటే కప్పులతో అయినా మెజర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక అరగంట పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టండి. నేను 2 కలిపి నానబెట్టానండి. హాఫ్ అన్ అవర్ పైనే నానబెట్టాను నేను. బాగా నానడం వల్ల పెసరపప్పు బియ్యం అనేది మనకు బాగా చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా నానిన ఈ పెసరపప్పు బియ్యాన్ని నేను ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్లు పారబోసేస్తున్నానండి. పారబోసిన తర్వాత ఈ పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి పొంగల్ని. మీరు మామూలు పాత్రలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకుంటారో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్లు పోసుకోండి. అలాగే 2 గ్లాసులు పాలు పోసుకోండి. కాచి చల్లార్చుకున్న పాలైనా పోసుకోండి, లేదా పచ్చి పాలైనా పోసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మొత్తం మీద నేను 3 గ్లాసులు నీళ్లు పోసాను, 2 గ్లాసులు పాలు పోసానండి. మొత్తం 5 గ్లాసులు. దీంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఒకసారి కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు పప్పు బియ్యం ఉడికేలోపు బెల్లాన్ని కరిగించుకుందామండి. ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు బెల్లం తురుము వేసుకొని అర గ్లాసు నీళ్లు పోసుకొని ఇలా కలుపుతూ జస్ట్ బెల్లాన్ని కరిగించండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. 2 గ్లాసులు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కాస్త స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా బెల్లం తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, పప్పు బియ్యం బాగా ఉడికిపోయింది. మీకు మరీ మెత్తగా ఉడకాలి అనుకుంటే, అంటే మరీ ఎక్కువ మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి. పెసరపప్పు కూడా చూడండి బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఈ విధంగా వడగట్టుకొని పోసుకోండి. ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు అలాంటివి ఉన్నా మనకి పోతాయండి. ఈ బెల్లం సిరప్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. ఈ బెల్లం సిరప్ వేసి కలిపేటప్పుడు మీకు కాస్త పల్చగా అనిపిస్తుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికిస్తూ ఉన్నారనుకోండి, మీకు చిక్కబడుతూ వస్తుంది. కొంతమంది బాగా పల్చగా తినడానికి ఇష్టపడతారండి పొంగల్ని. అలాంటి వాళ్ళు ఒక అర గ్లాసు లేదా 1 గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలని ఈ స్టేజ్లో పోసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉడికించండి. కాస్త పల్చగా వస్తుంది. నేను ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు ఉడికించేసిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము 1 గ్లాసు వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరిని సన్నగా తురిమేసుకొని బియ్యం తీసుకున్న గ్లాస్ తోటే 1 గ్లాస్ వేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పొంగలి. మీకు ఈ పచ్చి కొబ్బరి తురుము వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ కొబ్బరి తురుము బాగా ఉడికి ఈ పొంగల్లో మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా పచ్చి కొబ్బరి వేసుకోకపోతే. కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తానండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, అడుగున మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా గట్టిపడి పొంగలి చక్కగా రెడీ అయిపోయింది కదా, ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఈ పొంగల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి పోపు గరిటెలో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి కరిగించండి. మీరు నెయ్యి ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. పొంగల్లో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోండి. మీకు ఇంకా కావాలి అంటే బాదం పప్పులు వేసుకోవచ్చు. దీంట్లో ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకొని వేయించుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి, ఎండు ద్రాక్ష జీడిపప్పు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ నెయ్యితో సహా వీటిలన్నింటినీ ఈ పొంగల్లో వేసుకోండి. ఇప్పుడు లాస్ట్గా పచ్చకర్పూరాన్ని
కొద్దిగా వేసుకోండి. ఇలా నలిపి వేసేసారంటే ఈజీగా నలిగిపోతుంది. ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మనకి గుడిలో ప్రసాదం లాగా కమ్మటి వాసనతోటి భలే ఉంటుందండి టేస్ట్ పొంగలి. ఈ పచ్చకర్పూరం కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకున్నారంటే సరిపోతుంది. అంతే. చూడండి పొంగల్ ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతోటి మీరు ఎప్పుడు పొంగల్ చేసినా సరే అదే రుచితోటి పక్కాగా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా మీరు ఎప్పుడైనా పొంగల్ చేయాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.